దెన్ దట్స్ ఇట్. హౌస్ శ్రీనివాస్ గారిదే, వాళ్ళది కోర్టులో వేసుకోమనండి. ఎన్ఆక్ట్ కింద పార్వతీశం గారిని ఓకే సార్ అదే వేసుకుంటారో లేదా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటారో కోర్టుకి వెళ్ళినా కూడా దీని పరంగా ఇది నిలవదు. జడ్జి కూడా ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది మెన్షన్ కూడా చేసుకోలేదు. ఒక నిమిషం, స్టాంప్ డ్యూటీ ఈ అమౌంట్ పరంగా కట్టారా, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ఎంత పెట్టారు, సో మెనీ థింగ్స్ సార్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒక నిమిషం కూల్. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన లిటిగేషన్ చేసే వ్యక్తిత్వం అయితే కాదు. ఎందుకంటే శ్రీధర్ గారు మనిషిని ఇప్పుడు లిటిగేషన్ చేసే వ్యక్తి కాదు, అవన్నీ కోర్టుకి అవసరం లేదు సార్. కోర్టు అలా చూడదు, మనిషి మంచోడండి. మరి ఆ లెక్కనైతే ఈజ్ పబ్లిక్ సర్వెంట్, ఎమ్మెల్సీ అయినా మరి ఎలక్టరీ చేయొచ్చా? శ్రీధర్ గారు చెప్పింది ఆయన రాముడి కూల్ బ్రదర్, శ్రీధర్ గారు చెప్పింది కూల్ కాదండి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్. మనం ఎవరైనా చెప్పండి ఎదురుడికి అవకాశం సరే కంగారు పడుతున్నాం. ఇప్పుడు ఆయన శ్రీధర్ గారు ఆయన చెప్పాలి. ఇప్పుడు మీరు చూడాల, నేను చూడాల. ఒకటి శ్రీధర్ గారు చెప్పింది దాంట్లో ఏంటంటే ఎలాంటి లిటిగేషన్ ఆలోచన విధానం ఆయనకి లేదని ఆయన చెప్తున్నారు. ఒకటి తర్వాత ఒక మాట చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి బాకీ ఉన్నాడు. అసలు ఇల్లు కట్టే సమయంలో కానీ, ఇప్పుడు జనరల్గా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఆ సమయంలో వేరే వాళ్ళ దగ్గర బాకీ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. అది XYZ ఎవరి దగ్గరన్నా కానీ తీసుకున్నప్పుడు ఒక బాకీ ఇవ్వలేని పక్షంలో దాని మీద అటాచ్మెంట్కి వెళ్ళొచ్చు కదా, ఉంది కదా, అదైతే ఉంది కదా. ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా తీసుకున్న వ్యక్తి. అది ఇంటి రూపానో ఇంకో రూపానో ఇక్కడ కోర్టు దగ్గర కాదు, మీరు అవుట్ ఆఫ్ ద కోర్టు మాట్లాడుతున్నప్పుడు ఆమె కాంపెన్సేషన్ ఎందుకు అడుగుతుంది అంటే, అడల్టరీ పెట్టుకుని ఇన్నాళ్ళ మెంటల్ లేదు, అది డబ్బులతో పోడ్చలేనటువంటి అన్యాయం జరిగినప్పుడు అడాల్టరీ అయితే 100% ఇమని ఏ కోర్టు చెప్పదు. చెప్పే కదా వాళ్ళ ఆర్థిక కోర్టు కాదు ఇక్కడ బయట అవుట్ ఆఫ్ కోర్టు మాట్లాడుకుంటున్నప్పుడు. ఆయన సంపద గారు, ఒక నిమిషం, సంపద గారు ఆయన కలిశారు. ఆయన ఏమన్నారంటే ఇది కుటుంబ వ్యవహారం మాట్లాడేటప్పుడు ఆ కోర్టు కూడా రైట్ లేదు. అవుట్ ఆఫ్ కోర్టు మనకు రైట్ లేదు, మీకు రైట్ లేదు, ఎవరికి రైట్ లేదు. అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలని. ఇప్పుడు మీరు అన్నట్టు అడాల్టరీ, ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు అడాల్టరీ దాని మీద ఎక్కువ వెళ్తే ఏంటి, ఈయన నిలవ నీడ లేకుండా నీ ఒంటి మీద షర్టు కూడా తీసేసి ఇచ్చామని చెప్పి ఎక్కడ చెప్పదు. వాళ్ళ ఆర్థిక స్థితి, ఒక్క నిమిషం బ్రదర్, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఒక పాప ఎవరో ఉన్నారు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆమెకి ఎంత ఇవ్వాలి, అలా డిసైడ్ చేస్తారు. అది మీకు తెలియదే కాదు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇది సరే, ఏంటంటే బయటకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు కుటుంబ వ్యవహారాల మధ్య ఎన్నో మనం చూస్తుంటాం. సో ఇది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, ఒక పద్ధతి. సో ఇంకోటి ఏంటంటే చివరికి లిటిగేషన్ ఎక్కడ ప్రాబ్లం అయింది, ఆ యొక్క ఇంటి దగ్గరే ప్రాబ్లం అయింది. దాన్ని కూడా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని MOUలో వీళ్ళు రాసుకొని, ఇప్పుడు సరే ఆ శ్రీనివాసరావు గారైనా లేకపోతే ఎవరు శ్రీధర్ గారైనా ఎవరైనా సరే పెద్ద మనసు చేసుకొని, ఒకవేళ అది వీళ్ళు నా మనో లేకపోతే ఇంకోదో చూసుకొని, లేకపోతే ఈయనకి ఏదన్నా కొంత చూసుకొని దాన్ని బట్టి అలా సెటిల్మెంట్ చేసుకుంటే తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది బెటర్. ఇప్పుడు దీన్ని కొట్టుకొని కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు వెళ్తుంది సార్, మీకు తెలియదు ఏం కాదు. నేను చెప్పేది కూడా సార్, ఇప్పుడు మనందరూ ఇలా మాట్లాడుకుంటున్నాం, ఆ దివాకర్ గారు వాళ్ళు డిమాండ్ చేయడం అటన్నిటికీ మనం దీనికోసం మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళు కోర్టుకు ఆల్రెడీ 498 వేసిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా 2 రోజుల కింద ఫైల్ చేశారు సార్ టెక్లీస్ గా కోర్టులో. అంటే శ్రీనివాస్ కూడా ఫైల్ చేశారు కదా, నా మీద అటెంప్ట్ టు మర్డర్ ఫైల్ చేసినట్టున్నారు, హత్యాయత్నం కేసు పెట్టినట్టున్నారు వాణి మీద శ్రీనివాస్ గారు. లేదండి ఇంటికి వచ్చి ట్రెస్పాస్ కేసు పెట్టారా? ఇంటికి వచ్చి అదే ఇంటికి వచ్చి కట్రస్ తో కట్ చేసినప్పుడు అది మనం కంప్లైంట్ ఇచ్చాం. కట్రస్ తో కట్ చేశారు కాబట్టి ఆవిడకి ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారిని ఆయన కష్టపడి కట్టించిన ఇళ్లలో ఆవిడ లాక్ చేస్తే బయటకు వచ్చేసారు. కానీ అన్నీకున్న ఒక్కింట్లో నుంచి ఆవిడకి బయటకు పెట్టలేదు సార్. దయచేసి ప్రజలకు విన్నపం, ఆవిడకి పెద్ద బంగ్లా ఒప్పజెప్పేసి ఆవిడ బయటకు చెప్తే ఈయన బయటకు వచ్చాడు. మీరు ఆ టెక్కలి వెంకటేశ్వర కాలనీలో ఉన్న లోపల క్లిప్పింగ్స్ తీసి చూపిస్తే ప్రజలకు అర్థం అవుతుంటారు సార్. ఒకసారి కొంచెం సార్, ఈ భారతదేశంలో 498 కేసుల్లో దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక్కలే కాదు సార్. ఇది ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే మొత్తం 90% ఓకే, 100% ఇచ్చి మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్డు మీదకి వెళ్ళాలా? రేపు భార్యతో పక్కన పెట్టండి సార్, భార్య హెరాస్మెంట్ కి ఇవన్నీ జరిగాయి మా వెర్షన్ లో. ఆ పాపకి చదివించాలి, PG సీట్ కొనాలి, మ్యారేజ్ చేయాలి, బతుకున్నంత కాలం పిల్లలకి ఇద్దరు ఆయన చూసుకోవాలి అంటే ఆయన క్షేమంగా ఇంట్లో పడుకొని ఉండడానికి కూడా ఇవ్వరా సార్? అయితే ఇది ఎక్కడ సార్ ఈ న్యాయం? పోనీ ధర్మం ఇప్పుడు ధర్మం ప్రకారం ఏ పెద్ద మనిషి వాణి అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా అంటే, వాణి అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా? మొత్తం అన్ని ఇచ్చేసి చేతిలో చిల్లుగా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు పైన ఉండు అనే కాంపెన్సేషన్ ఎక్కడ ఉంటుంది అంటారు. నిజంగా అందులో న్యాయం ఉందా? నేను ఇందాక నేను చెప్పేది ఇవ్వచ్చా ఇవ్వకూడదని పక్కన పెడితే వాణి డిమాండ్స్ లో న్యాయం. అదే దాని గురించి అన్యాయాల గురించి మాట్లాడినప్పుడు నేను ఏమంటున్నానంటే,
ఇందాక నుంచి వన్ సైడెడ్గా దువ్వాడ శ్రీనివాసరావు గారు పాపం అమాయకులు, చాలా మంచి వ్యక్తి, అసలు ఆయనకి ఏ పాపం తెలియదు, నోట్లో అట్టుపని పెట్టినా తినరైనా తొక్కలు ఇచ్చినా చాలా ఈ టైప్లోనే పిక్చరైజేషన్ అవుతుంది. కానీ వాణి గారే మొత్తం ఆయన నీడ లేకుండా ఇలా ఆయన ప్రాణం మీద కూర్చున్నారు అన్నట్టుగా పిక్చరైజ్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బేసిక్ థింగ్, మీరు ఒప్పుకోకపోయినా ఆయన అడల్టరీ కమిట్ చేశాడు. 2 పార్టీస్ అక్కడ ఆయన ఒప్పుకున్నాడు, ఆవిడ మాధురి గారు కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది. ఇదంతా ఈ గొడవ స్టార్ట్ అయిందే ఈవిడ వచ్చి గొడవలు చేయడం, పిల్లల్ని వేసుకొని. ఇంకోటి మనం సార్ లెట్ మీ కంప్లీట్ సార్, మీరు మాట్లాడినప్పుడు సార్ లెట్ మీ కంప్లీట్ వన్ సార్ లెట్ మీ రాజకీయం సార్. ఇప్పుడు ఇంకా సార్ నవ్వు మడ్స్లింగింగ్, ఇప్పుడు ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది, రాజకీయాలు ఇవన్నీ కాదు సార్. టాకింగ్ అబౌట్ లీగాలిటీస్ సార్, లీగాలిటీస్ మాట్లాడుకుంటున్నప్పుడు లెట్ మీ కంప్లీట్ సార్, ఆస్క్ హిమ్ టు జస్ట్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ థింగ్ అడల్టరీ ఆయన కమిట్ చేశారు, ఇది ఇట్స్ బీన్ అది ఒప్పుకోవడం జరిగింది, అవన్నీ అయినాయి. సో దాని తర్వాత ఇదంతా గొడవ స్టార్ట్ అయింది, ఆవిడ వెళ్ళారు, పిల్లలతో కూర్చున్నారు. ఇక్కడ ఇంకోటి, పిల్లలు ఇద్దరు మేజర్సే, వాళ్ళేమి చెప్పి అదమ్మా ఇదమ్మా అని చెప్తే వాళ్ళు వెళ్ళి చేయట్లేదు. పిల్లలు కూడా అగైన్స్ట్ గా ఉన్నారు కదా ఆయన తండ్రికి, అదొకటి. ఇట్స్ క్లియర్ కట్, వాళ్ళు మేజర్సే, వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంది, వాళ్ళు కూడా క్లియర్గా మా నాన్న తప్పు చేశారని చెప్తున్నారు. సరే ఇవన్నీ వదిలేండి, ఇవన్నీ ఒకరినొకళ్ళు ఆరోపణలు చేసుకోవడాలు, ప్రతి ఆరోపణలు చేసుకోవడాలు, ఇవన్నీ వదిలేండి. నౌ విల్ కమ్ టు ద లీగాలిటీస్. అడల్టరీ పరంగా సార్ చెప్పినట్టు అది మొత్తం అంతా దోచేస్తారా, అడల్టరీ ఒకటి పెట్టేసి మొత్తం అతన్ని నీడ లేకుండా చేసేస్తారా అని అంటారు, కరెక్టే. అది కాదు, ఏ కోర్టులో ఒప్పుకోదు. కానీ అట్ ద సేమ్ టైం ద గ్రావిటీ ఆఫ్ ది కేస్, ద సర్కమ్స్టెన్షియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఇవన్నీ చూసి అడల్టరీ ఈజ్ మేజర్ పార్ట్ ఇప్పుడు ఈ కేసులో. ఈయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, అండ్ ఇంకో హౌ టు ప్రూవ్ అంటే అరే ఆన్ రికార్డ్ వాళ్ళు ఒప్పుకున్నారు.